పెట్టినారు, ఇది చేసినారు, సిబిఐ ఆడుకున్నారు అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాడు. సో జైలు నుంచి రిలీజ్ అయినా కూడా కేజ్రీవాల్ కూడా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కదండి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినా కూడా హీ కుడ్ నాట్ ఇంపాక్ట్, హీ కుడ్ నాట్ డెంట్ ద భారతీయ జనతా పార్టీ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ కమింగ్ ఇన్ టు పవర్. ఇవాళ మనం ఫ్యాక్చువల్ మాట్లాడుతున్నాం. మనకి ఎప్పుడు కూడా మనకు ఎవరు వచ్చినా కూడా ఎలక్షన్స్ అయిపోగానే, పోలింగ్ అయిపోగానే సాయంత్రం చాలా డిబేట్లోకి వెళ్తుంటాం, పేపర్లు వెళ్తుంటాం, ఒక ఉత్కంఠ ఉంటుంది అన్నట్టు ఎగ్జిట్ పోల్స్లో ఏమొస్తాయని చెప్పి. సో ఎగ్జిట్ పోల్స్లో ఏంటంటే నిన్న హర్యానా ఈజ్ అ బంపర్ మెజారిటీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. దెన్ ఇంపాక్ట్ఫుల్ ఏంటంటే దాంట్లో ఏముంటుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాస్ ప్లేడ్ ఏ వెరీ ఏంటంటే పివిటల్ రోల్. తర్వాత ఏంటంటే మన కేజ్రీవాల్ గారు వచ్చే ఏంటంటే హీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్ అనేది ఉంటుంది అన్నట్టు. మీరు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు చెప్పిన దానికి అందులో 1.5 ఓట్ ఏంటంటే 1.5% వచ్చిందంటే అంటే పీపుల్ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్ మోదీ గారు తప్పు చేసినారు, అది కేజ్రీవాల్ తీసుకుపోయి జైల్లో పెట్టినారు అనేది అది రాలేదు అక్కడ. ఏంటంటే జస్ట్ అంటే హర్యానాలో ఎంత చెప్పినా కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 6 months నుంచి జైల్లో ఉన్నాడు. అయినా కూడా ఆ రోజు ఏంటంటే జార్జ్ ఫెర్నాండెస్ గారు జైల్లో ఉండి కూడా గెలిచిన సందర్భాలు కూడా చూసినాం మనం. వీరు జైల్లో ఉండి క్యాంపెయిన్ చేసినా కూడా సందర్భాలు లేవు మనకు. అంటే ప్రజలు ఏంటంటే ప్రజలు ఎట్లున్నారంటే చెప్తున్నా అంటే ఆ రోజున అంటే మనకు అంటే మొత్తం తెలిసిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారిని, మధుదండావతి గారిని జైల్లో పెట్టినారు అందరు. అయినా కూడా వాళ్ళు ఏంటంటే గెలిచినారు అని చెప్పి మేము చిన్నప్పుడు చదువుకునేది అన్నట్టు చూసినాం అన్నట్టు. సో ఇవాళ కేజ్రీవాల్ను జైల్లో పెడితే కరెక్టే, కేజ్రీవాల్ ఏంటంటే మోదీ గారు కరెక్టే చేసినారు అనే దాని మీద కూడా వచ్చింది అన్నట్టు. ఇవాళ అంటే ఇవాళ రిజల్ట్స్ వుడ్ హావ్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా పక్కన ఏంటంటే 2 పవర్ఫుల్ స్టేట్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ పంజాబ్ అండ్ హర్యానా, పంజాబ్ అండ్ ఏంటంటే ఈ 3 ఏంటంటే ఒకటే ట్రై ఏంటంటే సిటీస్ అన్నట్టు. మీరు ఏంటంటే మీరు అక్కడ పోయినా కూడా మనం పంజాబ్ లో తెలియదు, హర్యానా మన ఢిల్లీ అయినా కూడా బట్ సిచ్యువేషన్ గారు ట్వీట్ చేశారు ఏది ఎలక్షన్ రిజల్ట్స్ అప్లోడింగ్ స్లోగా ఉంది అని. కాంగ్రెస్ పార్టీ మరి ఈవీఎంల గురించి ఏమైనా మాట్లాడుతుందేమో మళ్ళీ ఎలక్షన్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈవీఎం కరెక్ట్ ఉంది అన్నాడు, తెలంగాణలో గెలిస్తే కరెక్ట్ ఉన్నాయి, కర్ణాటకలో గెలిస్తే కరెక్ట్ ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ కరెక్ట్ ఉన్నాయి. కానీ హర్యానాలో గెలిస్తే మాత్రం మోదీ గారు వచ్చి మొదటి 2 hours విపరీతమైన రిజల్ట్ ఫాస్ట్ గా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది కూడా అదే, మీరు వెబ్సైట్ లో ఫాస్ట్ గా అప్లోడ్ చేయటం లేదు, రిజల్ట్ చాలా స్లోగా చెప్తూ ఉన్నారు అని. ఎందుకంటే మీరు తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్ ఉంది, ఇప్పుడు మీకు టైం ఎంత అయిందండి? 12:40 అయింది. ఈ పార్టీ కంప్లీట్ రిజల్ట్ వచ్చేసింది, మీరు గమనించారు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు మోదీ గారు పోయిందంటే ఏమైందంటే మొత్తం కెలకలే కదా. ఎందుకు రిజల్ట్ స్లో అవుతుంది అర్థం కావట్లేదు. మోడీ గారి పక్కన పెట్టండి, ఈసీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఒకటి ఈసీ మీద చాలా కంప్లైంట్లు ఎప్పుడు ఉన్నాయి అన్ని ఎన్నికల్లో. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు హాఫ్ దాకే రౌండ్స్ పూర్తయినాయి ఇప్పటికి. సో సుమారు సగమే పూర్తయింది. అదే సుమారు అంటే 2/3 అయినాయి, ఇంకా 1/3 ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మిత్రులు సుధాకర్ గారు చెప్పిన దానిలో 300 to 1000 ఓట్సే చీల్చింది ఆమ్ ఆద్మీ పార్టీ, అంతే వచ్చినాయి వాళ్ళకని. కానీ ఆల్రెడీ బీజేపీకి ఉన్న మెజారిటీలు చాలా స్థానాల్లో బీజేపీకి వచ్చిన మెజారిటీ 1000 లోపే, 500 to 1000 ఉంది. అది ఆమ్ ఆద్మీ చీల్చింది అనుకుంటే ఆ మేరకు అది రాష్ట్రమే కదా. బీజేపీ మెజారిటీలు చాలా స్వల్పంగా ఉన్నాయి, 500 to 1000 ఉన్నాయి. మీరు గమనించి ఉంటారు, నేను బయట విన్నాను, జాగ్రత్తగా వినొచ్చు. కొన్ని ఉన్నాయి కానీ అన్ని చోట్ల అట్లా జరగదు కదా. నేను చెప్పేది ఏంటంటే చాలా చోట్ల ఇది కూడా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితికి బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒక్కోసారి ఒక్కోటితో ఓడిపోతారు ఇది. కాబట్టి ఏంటంటే 300-1000 ఓట్లన్నా తక్కువ కాదు ఉన్న ఫైట్లో. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చిన్న ఉదాహరణ చూడండి, ఓట్లు చీలిపోకుండా ఉంటే ఇండియా కూటమి ఎట్లాంటి ప్రభావం చూపించిందో పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ అదే. మీరు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కనుక పొత్తు పెట్టుకొని గెలిచి కనుక ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో అక్కడ సిపిఎం రాజస్థాన్ బలంగా ఉంది, వాళ్ళు సొంతగా కూడా కొన్ని స్థానాలు గెలుచుకున్నారు. సిపిఐ ఛత్తీస్గఢ్లో బలంగా ఉంది ఆ గిరిజన ప్రాంతాల్లో. అలాగే అక్కడ సమాజ్వాదీ పార్టీ కానీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఆ వేవ్ కనుక తేగలిగి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇంకా స్థానాలు తగ్గిపోయాయి. జనాల మైండ్లో అది పడుంటే తగ్గాయి. మీరు అది ఆ స్ట్రాటజిక్గా నష్టపోయారు. సరే తర్వాత అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల పాఠాన్ని మనం కంటిన్యూ చేసామా, చేయలేకుండా ఫెయిల్ అయ్యాం మళ్ళీ. సరే అదంతా సరే, అదొక విషయం. తర్వాత ఇప్పటికి వచ్చింది జమ్మూ కాశ్మీర్లో తొలి ఫలితం అని వేస్తున్నారు. తొలి ఫలితం అంటే ఇంకెన్ని ఉంది?
ఇంకెంత ఉంది ఇప్పటివరకు మనం చెప్పుకున్నది అందుకని ఏంటంటే మనం అదే మరి జయరాం రమేష్ కంప్లైంట్ చేసిందే అది. జయరాం రమేష్ కంప్లైంట్ చేసింది ఈ పాటి 11ంటికి అసలు మొత్తం అర్థమైపోవాలి మనకి. అర్థం కాని అంటే సంథింగ్ అంటే ఎవరు స్లో డౌన్ చేసే అవకాశం ఉంటుంది? ఈసీ స్లో డౌన్ చేస్తుంది. ఈసీ దానంతటి స్లో డౌన్ చేస్తే దానికి ఒరిగేది ఏంటి? ఈసీ స్లో డౌన్ చేస్తే దానికి ఒరిగేది ఏంటి? కాబట్టి ఎవరో ఉంటారు దీని వెనక. ఎవరుంటారు? ప్రతిపక్షం అయితే ఎప్పుడు ఉండలేదు. ఎవరుంటారో ఎవరికైనా అర్థం అవుద్ది. కాబట్టి ఆ ఎవరోకి ఎందుకు అంత భయం రిజల్ట్స్ వస్తుంటే ఇది కూడా కొంచెం అల్టిమేట్ గా తిరిగి మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్తుంది. కాదు అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. పేర్లు పక్కన పెట్టండి. కాసేపు పేర్లు పార్టీలు పక్కన పెట్టండి. ఎవరు చేయగలరు? ఎవరికి లాభం వస్తుంది చెప్పండి. కాదు ఓడిపోతున్నారేమో. మీ ఆఫీసులో సెలబ్రేషన్ చేసుకోవట్లా. స్లో డౌన్ చేసింది నాకు డౌట్. నాకు తెలియదు. జయరాం రమేష్ గారు కంప్లైంట్ చేసింది కరెక్టే కానీ స్లో డౌన్ అయిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనం చూస్తే 10-11వ రౌండ్ రిజల్ట్ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు కానీ కాంగ్రెస్ అభ్యర్థులు కానీ లీడ్ ఉన్న చోట అన్ని చోట్ల 10,000 నుంచి 20,000 లీడ్ ఉంది. సో కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇట్స్ స్లో డౌన్. మరి ఏంటంటే స్లో డౌన్ చేసినారండి. ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి కూడా చేస్తారా? చాలా సార్లు జరిగేది ఏంటంటే రూలింగ్ పార్టీ ఏది ఉంటే దానికి అనుకూలమైన రిజల్ట్స్ అసలు మొత్తం మీద అల్టిమేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది ఓడిపోవచ్చు. కానీ మొదట వచ్చే రిజల్ట్స్ దానికి అనుకూలమైన బయటకు వస్తుంటాయి. ఎప్పుడు జరిగే ఎలక్షన్ ఇదే జరుగుతుంది. దానివల్ల ఏమో ఓడిపోతావు అంటే అలాగే చేస్తారు. ఎలక్షన్ కమిషన్ సార్ ఒక్క నిమిషం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా చేతుల్లో ఉందా అనుకోండి, మేము ప్రతి ఎలక్షన్ గెలుస్తుంటాం కదా. ఎందుకు మేము ఓడిపోతాం చెప్పండి? ఇక్కడ అది కరెక్ట్ కాదు సార్. అది కరెక్ట్ కాదులేండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటది. అది దాని ఇండిపెండెన్స్. దానిలో ఎవరెవరు ఉండాలనేది ఎందుకు మార్చారండి మీరు? సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు వద్దండి మీకు? దానిలో ఏదున్నా ఎందుకు మార్చారు? ఎందుకు మార్చాలి? ఏదున్నా కూడా సుప్రీంకోర్టు ట్యాంపర్ చేయొచ్చా? మేము ఇంకా నిజంగా కనుక ట్యాంపర్ చేసే పరిస్థితి ట్యాంపరింగ్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు తీసేశారు అక్కడ? మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి మనం దీనికి స్టిక్ ఆన్ అయిపోదాము. ఒక ఇంట్రెస్టింగ్ మీరు ఇందాక ప్రస్తావించారు సుధాకర్ గారు, వినేష్ ఫోగాట్ వెనుకంజలో ఉంది అని. మళ్ళీ లీడ్లోకి వచ్చారు ఆవిడ. ఇందులో మనం మాట్లాడుకున్న స్టార్టింగ్ గుర్తుందా పాపరావు? జవాన్ కిసాన్ పహిల్వాన్ అని. అందులో పహిల్వాన్ కేటగిరీ